ఓం నమో రామదూతాయ. మనకు ప్రస్తుతం మాఘమాసం నడుస్తున్నది. మాఘమాసం యొక్క విశిష్టత, దాని ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మాఘము అంటే మఘము అనగా యజ్ఞము అని అర్థం. యజ్ఞయాగాది క్రతువులకి మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేటువంటి వారు. ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగేటువంటి మాసం గనుక మాఘమాసము అని పిలువబడుతున్నది. మాఘస్నానము పవిత్ర స్నానముగా భావిస్తూ ఉంటారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాసం యొక్క సాంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల యొక్క విశ్వాసం. మాఘస్నాన మాహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం మనకు తెలుపుతూ ఉంది. మృకండు ముని మనస్వినుల యొక్క మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైనటువంటి మార్కండేయుడి అపమృత్యువును తొలగించినదని మనకు పురాణాల్లో తెలుపబడుతుంది. కళ్యాణకారకమైనటువంటి ఈ మాసంలో చేసేటువంటి స్నానము పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడము మాఘమాసంలో సాంప్రదాయంగా వస్తున్నది. మాఘమాసంలో సూర్యుడు ఉన్నటువంటి రాశిని బట్టి ప్రత్యూష కాలంలో కిరణాలు ఒక పవిత్రమైనటువంటి ప్రత్యేక కోణంలో భూమిని చేరుతూ ఉంటాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండేటువంటి అతినీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు కూడా వస్తూ ఉంటాయి. ఆధునికమైనటువంటి శాస్త్రవేత్తలు సైతం ఈ సంవత్సరంలో జనవరి 20 నుండి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసేటువంటి స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వారు ఈ సైంటిస్టు విధానంగా తెలుపుకున్నారు. వేగంగా ప్రవహించేటువంటి నీళ్లలో చేసేటువంటి స్నానాలు ఎంతో శ్రేష్టమని వారు కూడా పేర్కొన్నారు. ఈ స్నానాలకి అధిష్టానమైనటువంటి దైవం సూర్య భగవానుడు. స్నానానంతరము సూర్యుడికి అర్ఘ్యము సమర్పణ చేయడం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వము గృహస్నానముతో అయినా సరే 6 సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది అంటూ ఉంటారు. బావినీటి స్నానం 12 సంవత్సరాల పుణ్యఫలాన్ని, తటాకము అంటే చెరువు స్నానము ద్విగుణం 2 గుణాలుగా, నదీ స్నానము 4 గుణాలుగా, మహానదీ స్నానం 100 గుణాలు, గంగా స్నానము సహస్ర గుణము, త్రివేణీ సంగమ స్నానము నదీశత గుణ ఫలాన్ని ఇస్తాయని మనకు పురాణాలు పేర్కొంటున్నాయి. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సాంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమమైనటువంటి ఫలితం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమను మహామాఘము అని కూడా, మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఉత్కృష్టమైనటువంటి పూర్ణిమ. స్నాన దాన జపాలకి ఎంతో అనుకూలం. ఈ రోజున సముద్ర స్నానము మహిమాన్విత ఫలదాయకమని కూడా మనకు పెద్దలు తెలుపుతూ ఉంటారు. మాఘమాసం యొక్క మహిమ ఏంటి అంటే, అఘము అనేటువంటి పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపచేసేటువంటిది అనేటువంటి అర్థాన్ని మనకు పెద్దలు తెలుపుతారు. అందుకే మనకు ఉన్నటువంటి మాసాలలో మాఘమాసము యొక్క విశిష్టతను చాలా సంతరించుకుంటుంది. ఇది మాధవుడికి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. స్థూలార్థంలో మాధవుడు అంటే భగవంతుడు అని. శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితరమైనటువంటి దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. మాఘ విశిష్టతను గురించి ఈ మాసంలో ముఖ్యముగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయడం ఓ వ్రతముగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది కానీ, చెరువు కానీ, మడుగు కానీ, కొలను కానీ, బావి చివరకు చిన్న నీటి పడియలో అయినా సరే స్నానం చేస్తే ప్రయాగలో తలుచుకొని చేయడం ద్వారా సాక్షాత్తు ప్రయాగలోనే త్రివేణీ సంగమంలో స్నానం చేసినటువంటి పుణ్యఫలము మనకు కలుగుతుంది. చలి కోసం భయపడకుండా ఉదయాన్నే ఈ నదీ స్నానము, తటాక స్నానము చేసుకోవడం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ మాసములో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమము, నువ్వుల యొక్క దానము, నువ్వులు తినడము ఇలాంటివి చాలా ముఖ్యమైనటువంటివి. మాఘమాసంలో శుద్ధ విద్య నాడు బెల్లము, ఉప్పు దానం చేయడం చాలా విశేషంగా ఉంటుంది. శుద్ధ విద్య చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణిమ, అలాగే కృష్ణపక్షంలో పాడ్యమి, సప్తమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, ఎన్నెన్నో పర్వదినాలు మనకు తెలుపబడ్డాయి. వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనబడుతుంది. అందుకే ఈ మాసానికి తొలినాళ్ళ నుండి పూర్తి వరకు కూడా అంత విశిష్టత ఉన్నది. ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి. దీనిని తిల చతుర్థి అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాము. దీనికే
కుంద చతుర్థి అని మరొక పేరు ఉన్నది. నువ్వులను తింటూ ఉంటారు. నువ్వులతో లడ్డూలు చేసి పంచిపెడతారు. ఈ రోజున డుండిరాజును ఉద్దేశించి నగ్నవ్రతము చేస్తారు. డుండిని ఈ విధముగా పూజించడం వల్ల దేవతల చేత కూడా పూజలు అందుకుంటాడని కాశీఖండంలో మనకు తెలియబడుతుంది. కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుడిని అర్చించి రాత్రి జాగరణ చేసినటువంటి వారు సకల ఐశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో తెలుపబడింది. అయితే సాయంకాలము చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో మనము గ్రహించాలి. మాఘమాసంలో ప్రాతకాలంలో చేసేటువంటి స్నాన జప తపములు చాలా ఉత్తమమైనటువంటివి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యహం మాఘ పాప వినాశనం అని శ్లోకము చెప్పుకొని ఆ తర్వాత సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ త్వత్తేజస పరభ్రష్టం పాపయ్యాంతు సవ్రద అని చదువుకోవాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యము కూడా ఇవ్వాలి. ఈ మాసాన్ని కుంభమాసము అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. కొంతమంది ఈ నెలనాళ్ళు ముల్లంగి దుంపను తినకుండా ఉంటారు. ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తింటూ ఉంటారు. బెల్లమైనా సరే నువ్వులను దానం ఇవ్వాలి. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్నటువంటి నువ్వులను పాత్రతో సహా దానమిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ నెలలో మరణించినటువంటి వారికి అమృతత్వం సిద్ధిస్తుందట. అట్లాగే మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అని, వసంత పంచమి అని, మదన పంచమి అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ పంచమి నాడే సరస్వతీదేవి ఆవిర్భవించిందట. ఈనాడు రతీ మన్మధులను మల్లెపూలతో పూజించడం విశేషంగా కనబడుతుంది. ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని సరస్వతీదేవిని కూడా పూజిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచరమైనటువంటి ప్రపంచము శ్మశాన నిశ్శబ్దతతో ఉన్నదట. ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచముపై చిలకించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. 2 చేతులతో వీణను వాయిస్తూ మరో 2 చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి ఆ అక్షమాల అని పిలుస్తారు. మాల పేరు సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వాగీశ్వరి వీణావాదం ద్వారా ప్రపంచంలోని స్తబ్దతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయింది ఆ అమ్మవారు. అప్పటి నుండి శ్రీపంచమి రోజును సరస్వతీదేవికి పూజించడం చాలా విశేషంగా జరుగుతుంది. ఇక మాఘశుద్ధ సప్తమి, ఇదే సూర్య సప్తమి, రథ సప్తమి అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇదే రథ సప్తమిని సూర్యగ్రహణ దినములాగా పరమ పవిత్రమైనదిగా మనం భావన చేసుకోవాలి. ఈ రోజున అరుణోదయ కాలంలోనే 7 జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను కూడా ఉంచుకొని తలపైన పెట్టుకొని స్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయట. అంతేకాకుండా 7 విధాలైనటువంటి శాపాలు కూడా మనకు నశిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. స్నానానికి ముందు చెరుకుగడతో నీటిని కదిలిస్తూ ఉంటారు. నమస్కార ప్రియో సూర్య అనేటువంటి ఆర్యవాక్యము ఆర్షవాక్య ప్రకారముగా కేవలం నమస్కారము చేత మాత్రమే సూర్యుడు అత్యంత సంతృప్తి చెందుతాడని మనం తెలుసుకోవాలి. ఈ రోజున చిక్కుడుకాయలతో రథము చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యుడికి నివేదన చేస్తూ ఉంటాము. సూర్యుడు తన పూజించినటువంటి సత్రాజిత్తుకి ఈ రోజునే శమంతకమణిని కూడా వరప్రసాదముగా ఇచ్చాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని, యాజ్ఞవల్క్యునికి యజుర్వేదాన్ని కూడా బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేద్ అనేటువంటి వాక్య ప్రకారము ఆరోగ్యం కొరకు మనము శ్రీ పద్మిని సంజ్ఞ ఛాయ ఉషా సమేతుడైనటువంటి సూర్యారాధన చేసుకోవాలి. అంతేకాకుండా ఆ రోజున ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. రథసప్తమి నాటి స్నానము సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క పర్ణపాదాయ సప్తమీ రథసప్తమి కోటి జన్మార్జితం పాపం వినశ్యతి తత్క్షణాత్ అన్నట్లుగా ఆ పాప విముక్తి మనకు కలిగిస్తుందట. భీష్మాష్టమి మాఘమాసస్య చ అష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్యః ప్రాప్తే దివాకరే శోభకృతనామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రము ఉన్నటువంటి అష్టమి నాడు మధ్యాహ్నము సూర్యుడు నడినెత్తన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను వదిలిపెట్టాడట. స్వచ్ఛంద మరణము ఆయనకి చాలా వరముగా ఉన్నది. ఆయనకు తర్పణములు విడిచిపెట్టడం నెలగంటూ పెట్టినప్పటి నుండి పెట్టినటువంటి గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచిపెట్టి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం కూడా ముఖ్యం.
అష్టమి నాడే దైవ సాయుధ్యం పొందిన శ్రీకృష్ణుని సమక్షంలోనే విష్ణు సహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. దాన్నే మనము భీష్మేకాదశిగా పిలుచుకుంటూ ఉంటాం. ఆ భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక మాఘమాసములో వచ్చేటువంటి ప్రతి ఆదివారం కూడా మహిమాన్వితమే. ఈ విధముగా మాఘమాసమంతా శివరాత్రి వరకు కూడా ప్రతిరోజు మనకు పర్వదినముగానే చెప్పుకోవచ్చు. దేవతల యొక్క అనుగ్రహము మరియు పాప విముక్తి పుణ్యప్రాప్తి కొరకు ఈ మాఘస్నానం చేసుకోవాలి. భారతీయులకి హిందువులకి ముఖ్యమైనటువంటిది ఈ మాఘస్నానము. ఇది మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు చేసేటువంటి స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మాఘమాసములో నదీ స్నానము లేదా సముద్ర స్నానం చేయడం వల్ల కలిగేటువంటి విశేష ఫలితాలని కథ, విశేష సంకల్పములు, విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఈ మాఘమాసం విశేషం తెలిపేటువంటి కథ, మాఘమాసములో మాహత్యంలో స్నాన విశేషాన్ని, దాని శక్తిని వివరించేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి కథ ఉన్నది. పిశాచ విముక్తికి సంబంధించినటువంటిది. ఈ మాఘ పురాణంలోని ఒక ప్రధానమైనటువంటి ఘట్టం ఇది. ఒకప్పుడు ఒక గంధర్వుడు శాపం వల్ల పిశాచముగా మారి మాఘమాసంలో తెలియకుండానే ఒక పుణ్య నదిలో పడడం వల్ల తిరిగి తన రూపాన్ని తాను పొందుతాడు. మకరే చైవ మాఘే చ గోవిందాచ్యుత మాధవ స్నానేన అనేన మే దేవ పిశాచత్వ విముక్తిదః అనేటువంటి శ్లోకము. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసమునందు ఓ గోవింద, అచ్యుత, మాధవ అని భగవంతుణ్ణి పిలుస్తూ, ఓ దేవా, నేను ఆచరిస్తున్నటువంటి ఈ స్నానము ద్వారా పిశాచ రూపము లేదా పిశాచము వంటి దుర్భరమైనటువంటి స్థితి నుండి నన్ను విముక్తిని కలిగించు అని ప్రార్థన చేసుకోవాలి. పురాణాల ప్రకారము మృకండు మహర్షి మాఘస్నాన విశిష్టతను వివరించి ఒక కథ చెబుతూ ఉంటారు. ఒక గంధర్వుడు అగస్త్య మహర్షి శాపం వల్ల కురూపి అయినటువంటి పిశాచముగా మారి అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. ఒక మాఘమాసములో ఆ పిశాచము ఆకలితో అలమటిస్తూ ఒక నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఉండగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోతుంది. ఆ సమయము మాఘ శుద్ధ పక్షము, అరుణోదయ కాలము. తెలియకపోయినా మాఘమాసములో ఆ పుణ్య జలములో మునిగిన వెంటనే ఆ గంధర్వుడికి పిశాచ రూపము తొలగిపోయి తిరిగి దివ్య విమానములో స్వర్గానికి వెళ్తాడట. ఈ కథ ద్వారా తెలిసేటువంటి నీతి తెలిసి చేసినా తెలియక చేసినా కూడా మాఘమాసములో నదీ స్నానము లేదా సముద్ర స్నానము పాపాలను దహించి వేస్తుందని తెలుసుకోవాలి. మాఘస్నాన ప్రశస్తి ఏంటంటే, ప్రాతస్నానం ప్రభాతే చ మాఘమాసే యథావిధి రోగ శోక వినాశాయ ధర్మకామ అర్ధసిద్ధయే అనేటువంటి శ్లోకము ద్వారా మాఘమాసంలో ఎవరైతే తెల్లవారుజామున యథావిధిగా స్నానము చేస్తారో వారికి రోగాలు నశిస్తాయి, శోకములు తొలగిపోతాయి, దుఃఖములు రావు. ధర్మ అర్థ కామ మోక్షాలనే 4 రకాలైనటువంటి పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ మాఘస్నానం చేసినటువంటి వారికి వచ్చేటువంటి యజ్ఞ ఫలితం ఏంటంటే, కార్తికే చాశ్వమేధస్య మాఘే రాజసూయస్య చ ఫలం ప్రాప్నోతి మనుజః స్నానాదేవన సంశయః. కార్తీక స్నానం చేయడం ద్వారా అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అదే మాఘమాసములో స్నానం చేయడం ద్వారా రాజసూయ యాగం చేసినటువంటి ఫలితాన్ని మనిషికి ఇచ్చి అంతిమముగా విష్ణు సాన్నిధ్యాన్ని కూడా మనకు అంటే మోక్షాన్ని కూడా ప్రసాదింపజేస్తుంది. అశ్వమేధ సహస్రేణ వాజపేయ శతేన చ మాఘస్నానస్య పుణ్యస్య కలాం నారహతి షోడశీం అని 1000 అశ్వమేధ యాగాలు చేస్తే 100 వాజపేయ యాగాలు చేస్తే వచ్చేటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో అది మాఘమాసములో చేసేటువంటి స్నాన పుణ్యములో 16వ వంతుకు కూడా సరితూగదట. అంటే మాఘస్నానము అంతటి పుణ్యదాయకమైనది. ఈ మాసములో సర్వ నదులు గంగానది సమానం. మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానేన అనేన మే దేవ యథోక్త ఫలదో భవ సర్వే గంగా సమం తోయం సర్వే బ్రహ్మ సమాద్విజాః సర్వం భూమి సమం దానం మాఘే మకరగే రవౌ అని నానుడి. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసములో భూమి మీద ఉన్నటువంటి సమస్త జలాలు గంగా నదితోనే సమానం. ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా సమస్త తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం మనకు దక్కుతుంది. గవివిష్ఠో యథా సూర్యః కపిలా తత్ర జాహ్నవి మాఘమాసే విశేషేణ సర్వత్రాపి శుభావః. మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రవహించేటువంటి ప్రతి నీరు కూడా గంగానదితో సమానమైనటువంటిది, పవిత్రతను కలిగి ఉంటుంది. అందులోనూ నదీ సంగమాలలో లేదా సముద్రములో స్నానము చేయడం అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని మనకు కలిగిస్తుంది. మాఘే మాసే రటంత్యాపః కించిదభ్యుదితే రవౌ బ్రహ్మఘ్నం వా సురాపం వా
కం పతంతం పునీమహే అని మరొక శ్లోకం కూడా మనకు తెలుపుతుంది. మాఘమాసంలో సూర్యోదయ సమయంలో నదులు ఇలా చెబుతూ ఉంటాయట, బ్రహ్మహత్యాపాతకం చేసిన వారైనా సరే, సురాపానము అంటే మద్యపానం చేసిన వారైనా సరే మాలో స్నానము ఆచరించడం ద్వారా వారిని మేము పరమ పవిత్రులము చేసి ఉద్ధరింపజేస్తాము అని, అంతటి ఘోర పాపాలను కూడా కడిగి వేసేటువంటి శక్తి మాఘస్నానానికి ఉన్నదని తెలుపుతుందట. మహాపాపము చేసిన వారు లేక పుణ్యము కోరేటువంటి వారు ఈ స్నానాన్ని ఆచరించడం ద్వారా బ్రహ్మఘ్న కృతఘ్నశ్చ వ్రతఘ్నో గురుతల్పక మాఘస్నానం ప్రకుర్వీత సర్వపాప విముక్తయే. బ్రహ్మహత్య చేసిన లేదా చేసిన మేలును మరచినటువంటి కృతఘ్నులైన, వ్రతభంగము చేసినటువంటి వారైనా, గురునిందలు చేసినటువంటి వారైనా సరే మాఘమాసంలో భక్తితో ఈ స్నానం చేస్తే వారు ఆ సమస్త పాపాల నుండి విముక్తులవుతారు అని తెలుపుతున్నారు. మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానే నానేన మే దేవ యథోక్త ఫలదో భవ అని, ఈ మాఘమాసములో నేను చేస్తున్నటువంటి స్నానము ద్వారా శాస్త్రోక్తమైనటువంటి ఫలాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థన. సర్వపాపహరణం దుఃఖదారిద్ర్య నాశాయ శ్రీవిష్ణోస్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం అని మరొక శ్లోకం. దుఃఖాన్ని దారిద్ర్యాన్ని నశింపజేయడానికి, శ్రీ మహావిష్ణువును సంతోషపెట్టడానికి మరియు నా పాపాలను పోగొట్టుకోవడానికి నేను ఈ మాఘస్నానము ప్రాతకాలంలో ఆచరిస్తున్నానని సంకల్పించుకోవాలి. ఈ మాఘమాసంలో స్నానం యొక్క నియమాలు ఏంటి అంటే, సూర్యోదయానికి పూర్వమే అంటే అరుణోదయ కాలంలో స్నానం చేయడం ఉత్తమం. ప్రదేశం నది కానీ, చెరువు కానీ, బావి కానీ దగ్గర చేయడం కానీ చాలా శ్రేష్టదాయకం. అది కూడా వీలు కాకపోతే ఇంట్లోనే గంగానదిని స్మరిస్తూ స్నానం చేసుకోవాలి అనారోగ్యంతో ఉన్నటువంటి వారైతే. ప్రక్రియ స్నానానికి ముందుగా సంకల్పం చెప్పుకొని పైన తెలిపినటువంటి శ్లోకాలను పఠించడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఫలితం మనం పొందుతాము. అట్లాగే గంగానది ప్రార్థన కూడా చేసుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి ఓ నదులారా, ఈ మాసములో మీలో అన్నింటా కూడా గంగానదియే ఉన్నట్టుగా భావన చేస్తూ మీరు ఈ జలమునందు ఆవిడని ప్రవేశము జరిపించుకొని నన్ను పునీతుడిని చేయండి అని ప్రార్థన చేసుకోవాలి. త్వత్తీరవాసిభిః పుణ్యైః స్నానదానాది కర్మభిః యత్ఫలం లభ్యతే పుంభిః తత్ఫలం మే ప్రయచ్చతు. ఓ నదీమ తల్లి, నీ తీరమున నివసించేటువంటి పుణ్యాత్ములకి, నీలో స్నానము చేసేవారికి, నీ ఒడ్డున దానము చేసేటువంటి వారికి ఎటువంటి ఫలితం దక్కుతుందో అటువంటి పుణ్యఫలాన్ని నాకు కూడా ప్రసాదించు తల్లి అని ప్రార్థన చేసుకోవాలి. సమస్త జగదాధారే సకల పాప వినాశిని నదీ రూపేణ సర్వజ్ఞే త్వాం నమామి జగన్మయే. సమస్త జగత్తుకు ఆధారమైనటువంటి నదీమ తల్లి, సకల పాపాలను నశింపజేసేటువంటి ఓ నదీమ తల్లి, నదీ రూపంలో ఉన్నటువంటి సర్వజ్ఞురాలవే అయినటువంటి ఓ జగన్మాత, నీకు నమస్కరిస్తున్నాను. దేవి సర్వేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళ తరంగే శంకరమౌలి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే. దేవతలకు ఈశ్వరివి, మూడు లోకాలను తరింపజేసేటువంటి దానివి, శివుడి జటాజూటములో విహరించేటువంటి ఓ గంగాభవాని, నా బుద్ధి ఎల్లప్పుడూ నీ పాద పద్మాలపైనే ఉండేట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. ఆ స్నానం చేసిన తర్వాత సూర్య ప్రార్థన చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానము ఇచ్చి స్నానం పూర్తయ్యాక సూర్యుడి వైపు తిరిగి దోసిలితో నీటిని వదులుతూ ఈ క్రింది శ్లోకాన్ని చెబుతూ ప్రార్థన చేసుకోవాలి. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. అంటే జగత్తు అంతటికి ఏకైక చక్షువు అంటే కన్ను అయినటువంటి వాడికి, సృష్టి స్థితి లయములకు కారకుడైనటువంటి వాడికి, వేదస్వరూపుడికి, త్రిగుణాలను ధరించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి సూర్యనారాయణుడికి నా నమస్కారం అని ప్రార్థన చేయాలి. తర్వాత అర్ఘ్యాన్ని ఇచ్చేటువంటి చెప్పవలసినటువంటి శ్లోకము. సవిత్రే ప్రసవిత్రే చ పరంధామనే నమోః త్వత్తేజసా పరిభ్రష్టం పాపం మే హరభాస్కర అని 3 సార్లు చదివి అర్ఘ్యం వదలాలి. అనేన ప్రాతస్నానాంగ సూర్యార్ఘ్య ప్రదానాత్ సవితృ పరమాత్మ సుప్రీత సుప్రసన్నో వరదో భవతో నీరు వదిలేసి నమస్కారం చేసుకోవాలి. విశేష ఫలంపై విధానము పాటించేటువంటి వారికి పుణ్యఫలమైతే నిత్యము ఇంట్లో సంకల్పం చెప్పుకొని గంగా ప్రార్థన సూర్యోదయము పూర్వము చేసి నిత్య విధులు చేసేటువంటి వారికి మాఘస్నాన ఫలితము తప్పకుండా కలుగుతుంది. స్నానం చేసేటువంటి వారు ఏకవస్త్రముతో పనికిరాదు, శాస్త్రీయ వస్త్రధారణతోనే స్నానం చేసుకోవాలి. ఈ కాలము
సబ్బుతో నదులను కలుషితం చాలామంది చేస్తున్నారు. అది పరమ దోషమైనటువంటిది. అశుద్ధమైనటువంటివి నదిలో వేయకూడదు. ఒకసారి మలిన స్నానము అంటే మనం రాత్రి పడుకొని తెల్లవారుజామున లేచిన తర్వాత మనం ఉండేటువంటి ప్రాంతంలో స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ నదీ స్నానం చేసుకోవడం శాస్త్రీయం అని మనము తెలుసుకొని సూర్యనారాయణ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఈ మాసంలో ప్రతి ఒక్కరూ పొందాలి అని, చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములను కూడా ఆయన అనుగ్రహంతో పొందాలని పద్మిని సంజ్ఞ ఛాయ ఉషా సమేతుడైనటువంటి సూర్యనారాయణ స్వామికి నమస్కరిస్తూ ఓం నమో రామదూతాయ.